హలో హాయ్, నేను మీ విజయ్. ప్రస్తుతానికి కూసుమంచి మండలం జక్కపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న ఇక్కడ సీనియర్ మోస్ట్ నాయకులు, రాష్ట్ర నాయకులు ఉన్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు కానీ, ఈ కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి పరిపాలన ఏ విధంగా ఉందో అతని ద్వారా తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి. సార్ ఇక్కడ 6 గ్యారంటీలు ప్రవేశపెట్టింది సార్. ఆ 6 గ్యారంటీలు ఈ గ్రామంలో ఎంత మేరకు డెవలప్మెంట్ అవుతున్నాయి సార్? కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీలలో ఇప్పటి వరకు మహిళలకు గృహ పథకంలో భాగంగా ఫ్రీ కరెంటుని 200 యూనిట్లు ఇవ్వటం జరిగింది. అట్లాగే రైతు రుణమాఫీ చేయడం జరిగింది. ఆ తర్వాత ఈ మహిళలు ఈ ప్రయాణం చేయటం, ఉచిత ప్రయాణానికి పోవడం జరుగుతుంది. ఆ తర్వాత ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్లకు ఈ రోజు నుంచి మళ్ళీ ఇది ప్రారంభం కానున్నది. ఈ గ్రామంలో ఇప్పటికే ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారనే దాన్ని కూడా సర్వే చేసుకొని రెడీగా ఉన్నాము. ఆ తర్వాత ప్రభుత్వం ఈ రైతు రుణమాఫీని కొంత చేయడం జరిగింది. కొంత ఈ మిగిలి ఉన్న 2 లక్షల పైన ఉన్న వాటి మీద ఒక క్లారిటీ లేదనేది ప్రజల నుంచి ఉన్నది. అది కూడా అధిగమించాలనేది ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకెళ్తున్నాం. రైతుకి ఈ దేశంలో రైతే రాజు కాబట్టి రైతుకి నష్టం జరగకుండా ఉండే విధంగా పరిపాలన ఉంటేనే బాగుంటుంది అనేటువంటి లక్ష్యంతో పనిచేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారి గవర్నమెంటు ఇప్పటి వరకు అన్ని గ్యారంటీలని అమలు చేయడానికి చిత్తశుద్ధితో పనిచేయటం కోసమనే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇక ముందు కూడా రావాల్సినటువంటి పథకాలను అన్నింటినీ కూడా అమలు చేయడానికి చిత్తశుద్ధితో రెడీగా ఉన్నామనేది మా మంత్రి గారు చెప్తున్నటువంటి మాట. ఓకే సార్, మీరు రైతే రాజు అని మీరు అంటున్నారు. ఈ కూసుమంచి పాదేరు నియోజకవర్గంలో మొత్తం కూడా ఈ రైతులు పండించిన ధాన్యం సార్ మొత్తం రోడ్ల మీద పోస్తున్నారు. వాళ్ళని అడిగితే ఐకేపీ సెంటర్ లేవు సార్, లేక రోడ్లపైన పోసడం జరుగుతుందని చెప్పేసి అంటున్నారు సార్. రైతులను ఎక్కడ న్యాయం చేస్తున్నారు మీరు? ఇప్పుడు సొసైటీ ద్వారా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు ఈ ఐకేపీ సెంటర్లను కూడా ఎక్కువ మోతాదులో చేయటం జరిగింది. మొన్న కూడా ఈ జైల చెరువులో దీన్ని ఓపెన్ చేయటం జరిగింది. ఇప్పుడు ఈ రైతు పండించిన పంటకు ఈ సన్న ధాన్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని మిల్లర్ల దగ్గరికి తీసుకుపోతే 2300 రూపాయలు, 2200 రూపాయలకు అడుగుతుంటారు. కాబట్టి రైతు నష్టపోకుండా ఉండటం కోసం ప్రభుత్వం ఇచ్చేటువంటి 500 బోనస్ రావాలి అంటే ఈ వడ్లను ఎండబెట్టడం కోసమని కల్లాలలో లేకుండా రైతులు రోడ్ల మీద ధాన్యాన్ని ఎండబెట్టడం జరుగుతుంది. అది ఎండిన తర్వాత కొనుగోలు కేంద్రాలు అయితే సొసైటీ ద్వారానే ఇది కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయటం జరుగుతుంది. ఈ ఏ రైతు అయితే వడ్లు సొసైటీకి వేయటం జరుగుతుందో 3 రోజులలోనే ఈ 500 క్వింటాలకు ఇచ్చేటువంటి మద్దతు ధరతో పాటు 500 రూపాయల బోనస్ కూడా 3వ రోజే బట్వాడా చేయటం జరుగుతుంది సార్. సార్ ఇంకోటి, ఇక్కడ ఉన్న ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వం అంటే మొత్తం రెడ్డిల రాజ్యమైంది సార్, మేము ఎవరికి చెప్పుకోవాలి, సమస్య సర్పంచులు కూడా లేరు, అంత అస్తవ్యస్తంగా ఉందంటున్నారు సార్. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి సార్? ఇప్పుడు వాస్తవం సార్ ఆ మాట. ఎందుకు అంటే గ్రామ పరిపాలన మంచిగా ఉండాలి అంటే సర్పంచులు, ఎంపీటీసీలు ఇవి ఉండాలి. లోకల్ బాడీస్ ఉన్నప్పుడే సమస్యలు ప్రజలకి ఏం జరగాలనేది కూడా వాళ్ళు చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆర్థిక ఇబ్బందులని దృష్టిలో పెట్టుకొని దీన్ని ఇప్పటివరకు ఒక్కొక్క సమస్యను పరిష్కరించుకొని ముందుకు వెళ్ళడం కోసం ఈ సాలీన బడ్జెట్కు సరిపడ వనరులు లేవు. గత ప్రభుత్వం చేసిన 7,19,000 కోట్ల రూపాయల డెఫిసిట్కి వడ్డీలు కట్టడానికి ఇబ్బంది అవుతుంది, పరిపాలన దక్షకి ఇదవుతుంది. కాబట్టి ఖచ్చితంగా లోకల్ బాడీస్ జరగాలంటే ఇప్పుడు అందుకే ఒకటొకటి తీర్చుకుంటూ వస్తూ ఈ గవర్నమెంట్ ఇప్పుడు ఈ జనవరి, ఫిబ్రవరి నెలలో ఈ సర్పంచ్ ఎన్నికల లోకల్ బాడీస్కి శ్రీకారం చుట్టాలనేటువంటి ఆలోచనతో గవర్నమెంట్ ముందుకు పోతుంది సార్. సార్ ఇక్కడున్న స్థానికంగా ఉన్న కొంతమంది ఎస్సీ కార్యకర్తలు కానీ, ఎస్సీ జనాభా కానీ సార్ ఎస్సీ వర్గీకరణతో సంపాదించుకున్నాం సార్ మందకృష్ణ మాదిగ ద్వారా. దాన్ని అమలు చేస్తున్నాడా రేవంత్ రెడ్డి? దీన్ని ఇక్కడితోటి ఆపేస్తాడని చెప్పేసి కొందరు సందేహం వ్యక్తం చేస్తున్నారు సార్. దానిపైన మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు ఒకటి సార్,
మహానుభావుడు అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగాన్ని దృష్టిలో పెట్టుకొని మన దేశంలో ఏ కులాల ప్రాతిపదిక మీద ఏ కులం దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నదో వాళ్ళ అభివృద్ధి కోసమని మహానుభావుడు ఇచ్చినటువంటి ఈ రిజర్వేషన్ని అమలు చేయటం కోసం చట్టం ఉన్నది. కాబట్టి మొన్న ఈ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉన్నదో దానికి లోబడి ప్రభుత్వాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కోర్టుని గౌరవించి వాటిని ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత ఉందండి. అది కాంగ్రెస్ గవర్నమెంట్ కానివ్వండి, ఏ గవర్నమెంట్, తెలుగుదేశం అయినా బీజేపీ అయినా ఎవరైనా ప్రజల సంక్షేమం కోరి పనిచేయాలి. కాబట్టి ఖచ్చితంగా ఈడ మేనమేషాలు ఏమి లేదండి. కాంగ్రెస్ పార్టీ కానీ రేవంత్ రెడ్డి గారు కానీ కోర్టు పరిధిగా ఖచ్చితంగా న్యాయస్థానానికి లోబడి ఏదైతే ఉన్నదో అది ఎస్సీలకు ఏ కులంలో ఏ రకమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయో వాటిని ఇప్పుడు డేటా ఎంట్రీ మొన్న జరిగింది, అది దాంట్లో చేసి ఖచ్చితంగా అన్ని రకాల ఈ ఎస్సీలో ఉన్నటువంటి ప్రతి ఉపకులాలందరికీ కూడా సముచిత న్యాయం చేయడానికి కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా కట్టుబడి ఉండాలని, అది అమలు చేయాలనేది నేను కోరుకుంటున్నటువంటి మాట సార్. సార్, రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశించిన 6 గ్యారంటీలో మొదటిది ఉచిత బస్సు సార్. ఆ ఉచిత బస్సు మహిళలకు అవసరం లేదని చెప్పేసి కొంతమంది అంటున్నారు. నిజమైన పేద మహిళలు ఎవరు బస్సులలో దొరకట్లేరు, ఉద్యోగస్తులకు మాత్రమే ఉపయోగపడుతుంది అంటున్నారు సార్. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? సార్, దీంట్లో బాగా మహిళలను దృష్టిలో పెట్టుకొని గవర్నమెంట్ ఒక కాన్సెప్ట్తో పనిచేస్తుందండి. ఆ కాన్సెప్ట్కు విరుద్ధంగా ఒక్కొక్క మహిళకు ఒక్కొక్క రకమైన వ్యక్తిగత అభిప్రాయాలు ఉండొచ్చు. కొంతమంది రోజు పోవాలనే ఆలోచన ఉండొచ్చు, అది వాళ్ళ వ్యక్తిగతం. ప్రజల సంక్షేమం కోసం మహిళలు ఉచిత బస్సు ప్రయాణం చేయాలనేటువంటి ఆలోచనతో ప్రభుత్వం చేపట్టిన ఈ పథకం మిస్యూజ్ అవుతున్నదనేది ప్రతిపక్షాలు చెప్పొచ్చు, మేధావులు చెప్పొచ్చు, ఎవరు చెప్పినా కానివ్వండి. నేను చూస్తున్నటువంటి విషయం, కొందరు టీచర్లు, ఉద్యోగస్తులు కొంతమంది బస్సులో వెళ్ళేటప్పుడు కొంతమంది కట్టసీగా వాళ్ళు మేము ఉద్యోగం చేస్తున్నాం టికెట్ తీసుకొని పోయే మహిళలు కూడా ఉన్నారు. ఈ పథకం ద్వారా ఖచ్చితంగా 2500 కోట్ల పైచిలకు సంవత్సరానికి డెఫిసిట్ జరుగుతుంది అనేది మేధావులు చెప్తున్నటువంటి మాట అండి. ఇది కొంత కష్టమే, కానీ ఈ రకమైనటువంటిది మహిళలను దృష్టిలో పెట్టుకొని వారికి ఇచ్చిన ఈ పథకాన్ని అమలు చేయడానికి ఎన్ని కష్టాలైన పడటానికి సిద్ధంగా గవర్నమెంట్ ఉన్నది. అది చేయాలని అని అనుకుంటున్నారు, కానీ కొంత మిస్యూజ్ అయితే జరగవచ్చండి. అది జరుగుతున్నదనే మాటను మాత్రానికి నా వ్యక్తిగతంగా చెప్పడం ఏంటి అంటే, అది కొంత అయితే మిస్యూజ్ జరుగుతున్నమాట, అది వాస్తవం. కానీ అందరికీ మేలు, ఎక్కువ పర్సెంట్ మహిళలకు మేలు జరగాలనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టిందని, ఆ కోణంలో వినియోగించుకునేటువంటి ప్రజలు ఎవరున్నా కూడా అది ఆ పథకానికి ఒక అర్థం వస్తుంది సార్. సార్, అట్లనే 500 బోనస్ ప్రకటించింది సార్ ప్రభుత్వం. అది ఓన్లీ సన్న వడ్లకనే ప్రకటించింది. రైతులు మాత్రం పత్తికి కానీ, తొడివడ్లకు కానీ, ఇతర పంటలకు కూడా కావాలంటున్నారు సార్. ఇది ఏమైనా అమలయ్యే అవకాశాలు ప్రయత్నిస్తున్నారు ప్రభుత్వం? ఈ మధ్యలో ఈ ముఖ్యమంత్రి గారు కార్యవర్గ సమావేశాన్ని పెట్టి మాట్లాడినటువంటి క్రమంలో రైతులకి సన్న వడ్లు, గతంలో ఈ మొద్దు వడ్లని కూడా పండించేవారు, అది గత ప్రభుత్వం కొనలేదు, సన్న వడ్లనే కొంటామంటే అదే పద్ధతిలో ఈ సంవత్సరం సన్న వడ్లే ఎక్కువ పండించడం జరిగింది. దానికి బోనస్ ఇస్తుండ్రు. ఇప్పుడు ఇంతకుముందు కూడా గవర్నమెంట్ రాకముందు కూడా రాహుల్ గాంధీ గారు చెప్పినటువంటి విధంగా రాష్ట్ర ప్రభుత్వం పత్తికి, మిర్చికి, పసుపుకి మద్దతు ధర ఇవ్వాలనేటువంటి దృఢ సంకల్పంతో గవర్నమెంట్ ఉన్నదండి. అది ఇవ్వాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉన్నదండి. సార్, అట్లా గత ప్రభుత్వంలో చూసుకుంటే కేసీఆర్ గారు కులాల వారిగా పథకాలు తీసుకొచ్చింది సార్. బీసీలకు బీసీ బంధు, దళితులకు దళిత బంధు, ఎస్టీలకు ఎస్టీ బంధు అని ఇట్లా తీసుకొని మీ ప్రభుత్వం అట్లా ఏమన్నా చేస్తుందా సార్ పథకాల విషయం? అంటే అది కేసీఆర్ గారి గవర్నమెంట్లో కొంత దళిత బంధు అనే దాన్ని అన్ని ప్రాంతాలలో అమలు చేయటం అయితే జరగలేదండి. అది అందరికీ తెలిసిన విషయం. కొన్ని ప్రాంతాలలో చేసిన మాట వాస్తవం. తను ఎమ్మెల్యేలను, ఎంపీలను కూర్చొనిబెట్టి మాట్లాడిన దాంట్లోనే దళిత బంధు పథకంలో 30% మీరు కమిషన్లు తీసుకుంటున్నారట, అలాంటి వాళ్ళ మీద నేను చర్యలు తీసుకుంటున్నానని చెప్పడం జరిగింది. ఈ దళిత బంధు పథకానికిను ఎస్సీల అభివృద్ధి పథకానికి ఇంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్లో ఎస్సీ ఎస్టీ సప్లాన్ తీసుకొచ్చి వారి కోసం సాలీన బడ్జెట్ని ఏదైతే కేటాయించారో అది వాటి వరకే ఇది ఖర్చు చేయాలనే నిబంధన ఉండేదండి. దాన్ని గత ప్రభుత్వం పాటించలేదండి. ప్రతి గ్రామంలో ఒక లాటరీ సిస్టమ్,
ఎస్సీలని దరఖాస్తు చేసుకోమని చెప్పడం జరిగిందండి. దరఖాస్తు చేసుకున్న వాళ్ళలో ఒక్కళ్ళకి ₹1,00,000 ఒక్కళ్ళకి, 2,00,000 ఒక్కళ్ళకి. ఆ రకంగా లాటరీ వేసి ఊరుకు ఇద్దరికి మాత్రమే ఇచ్చారు. గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు ఊర్లో ఒక 20-30 మందికి వచ్చేదండి. ఆ రకంగా ఇవ్వాలనేటువంటి ఆలోచనతో గవర్నమెంట్ ఉన్నదా, ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ పాత పద్ధతిని అవలంబించాలనే ఆలోచనలో ఉన్నదనేది తెలుస్తున్నటువంటి విషయం అండి. గత ప్రభుత్వంలో జరిగినటువంటిది ఒక్కళ్ళ ఇద్దరు పథకం కాకుండా ఎక్కువ శాతం ఈ గ్రామ పంచాయతీలో 640 ఓట్లు ఉన్నాయండి. ఇందులో 380, 400 ఓట్లు ఎస్సీలే ఉన్నాయండి. ఇక్కడ ఒక్క దళిత బంధు కూడా ఈ గ్రామానికి రాలేదండి. కాబట్టి ఆ రకంగా కాకుండా ఎస్సీల అభివృద్ధి కోసం ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనారిటీ కార్పొరేషన్లు గతంలో ఎట్లున్నాయో ఆ రకంగానే ఇప్పుడు కార్పొరేషన్లు ఇచ్చి వాటికి నిధులు ఇచ్చి ఈ అణగారిన కులాల అభివృద్ధికి పాటుపడితే మంచిగా ఉంటుందనేది నా అభిప్రాయం అండి. ప్రభుత్వం కూడా అలానే చేయాలనే ఆలోచనతో ఉన్నదనేది విషయం అండి. సార్, స్కూళ్ళల్లో ఫుడ్ పాయిజన్ అయి పిల్లలు చనిపోతున్న ప్రభుత్వం పట్టించుకుంటలేదు అంటున్నారు సార్, ఇది ఎంతవరకు వాస్తవం? సార్, అక్కడక్కడ ఈ సంఘటనలు జరిగిన ఈ 1-2 ఈ మధ్యలో జరిగినాయి సార్ గురుకుల పాఠశాలలో. అది జరిగిన దాన్ని జరగలేదనేది అయితే మేము చెప్పే మాట కాదండి. గతంలో ఈ ఫుడ్ పాయిజన్ అనేటువంటి కేసులు ఎన్నైతే ఈ మన ఈ కస్తూరిబా స్కూల్ కానివ్వండి, ఎస్సీ రెసిడెన్షియల్ కానివ్వండి, బీసీ రెసిడెన్షియల్లో కూడా ఈ బొద్దింకలు, ఎండిన కప్పలు, బల్లులు కూడా వచ్చి గత ప్రభుత్వంలో కూడా ఎక్కువ సంఘటనలు జరిగినాయి. ఇప్పుడు అప్పటికున్న మెనూ రేట్లకు ఇప్పుడున్న మెనూ రేట్లని కాంగ్రెస్ గవర్నమెంట్ పెంచడం జరిగిందండి. ఈ 1-2 సంఘటనలు జరిగిన మాట వాస్తవం. ఈ ప్రభుత్వం ఇంకా ఆ రకంగా గత ప్రభుత్వంలో జరిగినట్టు కానీ ఇప్పుడు జరిగినవి కూడా మళ్ళా పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం పాఠశాల యాజమాన్యం మీద, ప్రభుత్వం మీద ఉన్నదండి. ఆ పద్ధతిలో ఖచ్చితంగా గవర్నమెంట్ ముందుకు పోవడానికి సిద్ధంగా ఉన్నదండి. సార్, ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం విద్యా వైద్యం పైన చాలా దృష్టి పెట్టింది అంటున్నారు సార్. ఇక్కడ విద్యా వైద్యం ఏ మేరకు అందుతుంది సార్? మా దగ్గర అండి, ఇక్కడ ఇది మారుమూల గ్రామం. ఒక రకంగా చెప్పాలంటే ఇది అడవిగా అడవి, ఇసుక లేని ఎడారండి. మాకు ఖమ్మం 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న రవాణా సౌకర్యం ఉండదు. నేను గతంలో 2005లో నేను విద్యా కమిటీ చైర్మన్గా అయ్యి ఈ ఊరు ఇంత మారుమూల గ్రామానికి నేను హై స్కూల్ తీసుకొచ్చుకున్నాను. ఐవి సుబ్బారావు గారు స్టేట్ ఎడ్యుకేషన్ బోర్డు డైరెక్టర్గా ఉన్నప్పుడు ఆయన గారితో కొట్లాడి నేను జిల్లా డైరెక్టర్గా ఉన్నప్పుడు మా మారుమూల ప్రాంతమైన ఏ గ్రామానికి హై స్కూల్ ఉన్నదండి. ఇక్కడ ఒక పశువుల హాస్పిటల్కు నిధులు రేణుకా చౌదరి నుంచి తీసుకొచ్చినవండి. ఒక పాల కేంద్రం ఇక్కడ 250 లీటర్లు విజయ డైరీకి ఇచ్చినవండి. ఇది మారుమూల గ్రామం అయినా ఇక్కడ విద్యా వైద్యం అనేది అందుబాటులోనే ఉన్నదండి. కాకపోతే మండల హెడ్ క్వార్టర్కి పోవటానికి ఇది ఇప్పుడు కూడా గవర్నమెంట్ అంతకంటే వెసులుబాటును కల్పించాల్సినటువంటి అవసరం ప్రభుత్వం మీద ఉన్నదండి. సార్, కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఎలాంటి రక్షణ కల్పిస్తుంది సార్? మహిళల పైన ఎలాంటి చిత్తశుద్ధి చూపిస్తుంది? ఖచ్చితంగా ఈ మహిళా సంఘాల ద్వారా అభివృద్ధి చేయాలని, మరి మహిళల్ని అన్ని రంగాలలో ముందుకు తీసుకుపోవటం కోసం కొన్ని ఐకేపీ సంఘాలని బాగా పునరుద్ధరించి వాటిని పరిపుష్టి చేయాలనేటువంటి ఆలోచనలో ఉన్నారండి. అదేవిధంగా గవర్నమెంట్ స్కూళ్ళల్లో కానివ్వండి, ఎక్కడైనా కానివ్వండి, స్త్రీలకు ప్రాధాన్యం ఇస్తే స్త్రీలను ఒక శక్తిగా రూపొందించడానికి గవర్నమెంట్ ఇప్పుడు మొన్ననే ఒక నిర్ణయం తీసుకుందండి. ఆ విధంగా ముందుకు పోవడానికి నేను సిద్ధంగా ఉన్నానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. సార్, ఇప్పుడు గత ప్రభుత్వం నుంచి చూసుకుంటే ప్రతి విలేజ్లలో ప్రతి గల్లీకి ఒక బెల్ట్ షాపులు ఏర్పాటు చేశారు సార్. అవి ఇంతవరకు కూడా నిర్మూలనలో ఎక్కడ నోచుకోలేదు. దాని ద్వారా విద్యార్థులు కానీ, చాలా మహిళలు కానీ వితంతులు కావటం, తర్వాత ఈ పిల్లలు కూడా బానిసలు కావటం, డ్రగ్స్కు బానిసలు కావటం జరుగుతుంది సార్. ఈ నిర్మూలన కోసం మీ ప్రభుత్వం ఎలాంటి చైతన్యం తీసుకురాబోతుంది సార్ యువకులలో? ఇప్పుడు ఇది మీరు అడిగిన మాట మాత్రం వాస్తవం సార్. బెల్ట్ షాపులు అనేటివి బజారుకు ఒక బెల్ట్ షాపులు పెట్టారండి. ఇది వాస్తవం. ఇది ఎవరు కాదనలేనటువంటి సత్యం. గత ప్రభుత్వం కూడా ఈ వనరులకు ఎక్కువ ఆదాయం వచ్చేది ఈ బెల్ట్ షాపుల ద్వారానేనని బెల్ట్ షాపులని తీసుకొచ్చినటువంటి ఘనత ఇది టీఆర్ఎస్ గవర్నమెంట్కు ఉన్నదండి. అంతకుముందు ఇంత విచ్చలవిడి బెల్ట్ షాపులు ఊరికి 1-2 ఉండేదండి గత ప్రభుత్వాలలో. ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత బజారుకు 2 బెల్ట్ షాపులు అయిన తర్వాత మద్యానికి యువతీ యువకులు
బానిసలు కావడం అనేది 100% కరెక్ట్ అండి. ఇది ఎవరు కాదని లేనటువంటి సత్యం. ఇంతకు ముందు కార్యవర్గ సమావేశంలో ముఖ్యమంత్రి గారి దృష్టికి మేము తీసుకెళ్లడం జరిగిందండి. ఇది ఈ గంజాయి మత్తు పదార్థాల దాని మీద గ్రామీణ ప్రాంతం నుంచి ఒక నియంత్రణని తీసుకొని వస్తే ఇది పట్టణం వరకు ఎగబాకితే ఇది పరిపుష్టి అవుతుందండి. ఇది ఈ వ్యసన బానిసలను చేసి వాళ్ళు ఉన్నతమైన చదువులకు పోలేకపోతుండ్రు, ఉన్నతమైన పదవులకు దూరం అవుతుండ్రు, ఉన్నత ఆశయాలకు దూరం అవుతుండ్రు. కాబట్టి ఇది ఈ బెల్ట్ షాపుల మహమ్మారి అనే దాన్ని ఖచ్చితంగా ఇది చేయాల్సినటువంటి అవసరం ఉందండి. ఇక్కడ మద్యం షాపు కాడికి పోయి తాగుతారండి. ఆడ తాగి వాడు వచ్చేసరికల్లా కిలోమీటర్ దూరంలోనే పోలీసు వాళ్ళు ఉంటుండ్రండి. వాడు వచ్చి డ్రంక్ అండ్ డ్రైవ్ అని వాడు పట్టుకుంటుండండి. 6 గంటలకే షాప్ ఎందుకు తెరవలేదని గత ప్రభుత్వం ఎక్సైజ్ అధికారులని ప్రశ్నించడం జరిగిందండి. ఆ సంస్కృతి మాత్రానికి ఇప్పటి వరకు పునరావృతం అవుతుందండి. ఇది ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా మేము తీసుకెళ్లడం జరిగిందండి. చెప్పాము, ఈ బెల్ట్ షాపులను అరికడితే గ్రామీణ ప్రాంతంలో మహిళలు, యువకులు ఎక్కువ లాభపడటానికైతే ఉన్నదండి. ఇది మీ మీడియా ద్వారా నేను కూడా చెప్తున్నానండి, నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం. ఈ బెల్ట్ షాపుల్ని ఈ వ్యసన బానిసలకి గురి చేసేటువంటి ఈ మత్తు పదార్థాలను దూరం చేయాల్సినటువంటి అవసరం ప్రజలందరి మీద ఉన్నది, ప్రభుత్వం మీద ఉన్నదండి. ఇది ముఖ్యమంత్రి గారి నోటీసులో మేము పెట్టామండి. నేను కార్యవర్గ సమావేశంలో పర్సనల్గా కూడా నేను ముఖ్యమంత్రి గారికి నా లెటర్ ప్యాడ్ మీద దరఖాస్తు చేయడం జరిగిందండి. ఓకే సార్, ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి సార్. బీసీ వర్గీకరణ పైన మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు బీసీలు, మీ ఎస్సీలకు ఎస్సీ వర్గీకరణ ఎట్లయిందో బీసీలు కూడా కావాలని ఫైట్ చేస్తున్నారు సార్. బీసీ వర్గీకరణ పైన మీ అభిప్రాయం ఏంటి? ఈ మారుమూల గ్రామాల్లో బీసీలకు న్యాయం జరుగుతుందంటారా? ఖచ్చితంగా జరిగిద్దండి, జరగాల్సిన అవసరం ఉందండి. బీసీలలో కూడా ఎక్కువ ఈ మన దేశ జనాభాలో ఈ ప్రపంచ దేశాలన్నిటిని పోల్చి చూస్తే మన భారతదేశంలోనే ఎక్కువ కుల సాంప్రదాయాలు ఉన్నాయి. అందులో బీసీలలో ఎక్కువ కులాలు ఉన్నమాట వాస్తవం అండి. అన్ని కులాలకి ఖచ్చితంగా న్యాయం జరగాలంటే వాళ్ళ జనాభా ప్రాతిపదిక మీద వాళ్ళు కోరుకునేటువంటి అంశం తప్పైతే ఏం కదండి. వాళ్ళు వర్గీకరణ కావాలనే మాటని వాళ్ళ స్వయం ప్రతిపత్తి కోసం, వాళ్ళ ఎదుగుదల కోసం, వాళ్ళ మనుగడ కోసం, వాళ్ళ హక్కుల కోసం వాళ్ళు అడుగుతున్న ప్రశ్న గౌరవనీయమే, దాన్ని సమర్థించాల్సినటువంటి అవసరం ఉంది. ఎక్కువ శాతం ఉన్న బీసీలకు కులాల వారిగా వాళ్ళకి ఖచ్చితంగా ప్రభుత్వం అనేది వాళ్ళకి మేలు చేయాల్సినటువంటి అవసరం ఉన్నది సార్. ఇది బీసీ వర్గీకరణ వాళ్ళ హక్కు కాబట్టి వాళ్ళు కోరుకోవటంలో తప్పులేదు సార్. సార్, విలేజ్లలో సర్పంచ్ పరిపాలన అయిపోయి 9 months కావచ్చు సార్. స్పెషల్ ఆఫీసర్లను ఏర్పాటు చేసింది ప్రభుత్వం. వీళ్ళు ప్రజలకు అందుబాటులో ఉండట్లేరు, అభివృద్ధి గ్రామ పంచాయతీలలో అభివృద్ధి కుంటుపడుతుంది అంటున్నారు సార్. ఈ సమస్యను ఎప్పుడు సాల్వ్ చేస్తారు సార్? ఇప్పుడు ఈ మాట మాత్రం వాస్తవం సార్. వాళ్ళు ఇప్పుడు స్పెషల్ ఆఫీసర్లని ఎందుకు రావట్లేదు మీరు ఏమిటండి అని అడిగితే వాళ్ళు ఏం చెప్తున్నారంటే మాకు అదనపు బాధ్యతలు ఉన్నాయి అనే మాట్లాడటం జరుగుతుందండి. స్పెషల్ ఆఫీసర్ల ఈ ఎన్నికలు జరగకపోవటం స్పెషల్ ఆఫీసర్ల పరిపాలనలో ఈ పరిపాలనా విధానం కుంటు పడుతుంది అనేది మాత్రం వాస్తవేనండి. అది అధిగమించాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే ఇప్పుడు ఈ ఎన్నికలు జరిగితే ఖచ్చితంగా ఈ గ్రామ అభివృద్ధిని పునరుద్ధరించడానికి సర్పంచ్ ఎన్నికలు అతి త్వరలో పెట్టబోతున్నారు కాబట్టి అండి పెట్టాల్సిన అవసరం ఉంది. స్పెషల్ ఆఫీసర్లు అందుబాటులో ఉండట్లేదు అని అంటే వాళ్ళని అడిగితే ఎందుకు రావట్లేదు అని అంటే మాకు అదనపు బాధ్యతలు ఉండటం వల్ల మేము రాలేకపోతున్నాం, మా సొంత డిపార్ట్మెంట్ పని చేసుకొని మీ దగ్గరికి రావడానికి ఇబ్బంది అవుతుంది అనేటువంటి మాటలు వాళ్ళు చెప్పడం జరుగుతుందండి. ఈ ఎన్నికలు లేకపోవడం వల్ల గ్రామ అభివృద్ధి కుంటుపడే మాట వాస్తవం. దీన్ని అధిగమించి ఎన్నికలు త్వరలో జరగనున్నాయి కాబట్టి 1-2 నెలల్లో అప్పుడు ఖచ్చితంగా ఇది పరిపాలన విధానాన్ని పునరుద్ధరించుకోవచ్చండి. సార్, ఇప్పుడు స్థానిక సంస్థ ఎన్నికలు రాబోతున్నాయి సార్. ప్రజలు కోరుకునే విషయం ఏంటంటే ఎంతసేపు ఉన్న ఎన్నికలంటే మద్యం మనీ రెండింటి మధ్యలోనే జరుగుతుంది సార్. ఏ పోటీ అయినా ఒక సర్పంచ్ కూడా 25 లక్షలు ఖర్చు పెడుతున్నారు. ఈ ఓటు వేయాలంటే ఓటు విలువను తెలపాలి తప్ప డబ్బులతో కొనొద్దు అనేది ఒక కాన్సెప్ట్ మీద వస్తుంది సార్. ఈ నిర్మూలన కోసం ఓటర్లలో మీరు ఎలాంటి చైతన్యం తీసుకొస్తున్నారు సార్? ఇప్పుడు ఈ ఆధిపత్య ధోరణి రాజకీయాలు అనేటివి చిత్తశుద్ధితో చేసే రాజకీయాలు అంతరించిపోయినాయండి. ఇప్పుడు ఎవడు అధికారంలోకి రావాలని ఎగబడుతున్నటువంటి ఈ తరుణంలో ఎలక్షన్ కమిషన్ అనేది సుప్రీం అండి. ఎలక్షన్ కమిషన్ అనేది తీసుకునే నిర్ణయాలను బట్టే ఈ ఓటర్ ప్రభావితం అయ్యేటువంటి అంశాలు ముడిపడి ఉంటాయండి. ఓటరుని
ప్రభావితం చేసేటువంటి తప్పుడు పనులు ఎవరు చేసినా, ఏ రాజకీయ పార్టీ చేసినా వాళ్ళని నియంత్రించే అధికారం ఒక ఎలక్షన్ కమిషన్కు ఉంటుంది. కాబట్టి ఎలక్షన్ కమిషన్ ఒక ఇంతకు ముందు ఉన్నటువంటి మన శేషన్ గారు లాంటి ఆఫీసర్లు రాకపోవటం, అవకతవకలు చేసేటువంటి రాజకీయ పార్టీలకి ఇది ఒక అస్త్రంగా మారుతుందండి. మద్యానికి బానిసలను చేసి గెలుపు కోసం ఏ అడ్డదారినైనా పోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి రాజకీయ పార్టీలు, ఓటరు కూడా మనం వేసేది గ్రామీణ ప్రాంతంలోనైనా ఎమ్మెల్యేలనైనా ఎవరినైనా కూడా మనకు అందుబాటులో ఉండేటువంటి వాడిని ఎన్నుకోవాలనే అభిప్రాయం ప్రజలకి రావాల్సిన అవసరం ఉన్నదే అండి. ప్రలోభ పెట్టి అధికారంలోకి రావాలనే ఆలోచన కూడా రాజకీయ పార్టీలు మానుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉన్నదండి. ఈ విషయంలో రాజకీయ పార్టీలు చెప్పాలంటే అంత ముందుకు రాకపోరు అనేది నేను అభిప్రాయపడుతున్నా. దీని మీద ఎలక్షన్ కమిషన్ అనేది ఒక సముచితమైన నిర్ణయం తీసుకోవాలి. ఆ కనుసన్నల్లో ఇది చేస్తే ఈ మద్యం డబ్బులకి అమ్ముడు పోయే విధానం ఉండదు అండి, ఖర్చు పెట్టే విధానం ఉండదండి. వాళ్ళు చెప్పేది ఒకటి, వాళ్ళు పొందుపరిచేటువంటి విధానం ఎట్లా ఉంటుందంటే, ఎలక్షన్ కమిషన్కి ఎంత ఖర్చు అయిందని వాళ్ళు తర్వాత రివ్యూ ఇవ్వమని అంటే, వాడు కోట్లు పెట్టినాడు కూడా లక్షలు కూడా పెట్టలేదనే ధృవీకరణ వాడిస్తుంటే దాన్ని ఇది చేసుకుపోతుందండి. నా ఉద్దేశం ఏంటంటే, ఎలక్షన్ కమిషన్ అనేది ఎవరు అధికారంలో ఉన్నా కూడా ఎలక్షన్ కమిషన్ దీని మీద స్పందించి ఒక సముచితమైన నిర్ణయం తీసుకుంటే ఈ అడ్డదారుల రాజకీయాలు ఏ పార్టీ వాడు చేసినా ఎవడు చేసినా కూడా ఈ రకమైన అవకతవకలు జరగవండి. అప్పుడు ప్రలోభాలకి వాళ్ళు పోరండి. సార్ ఫైనల్గా సార్, గెలిచిన తర్వాత ఎంపీటీసీ కానీ జెడ్పీటీసీ కానీ సర్పంచ్ కానీ విలేజ్లో గెలిచి ఎక్కడో హైదరాబాదు నల్లగొండ అట్లా ఖమ్మంలో బతకడం జరుగుతుంది సార్, ప్రజలు పట్టించుకోకుండా. తర్వాత భార్య గెలిచే దగ్గర భర్తే పెత్తనం చెలాయిస్తున్నారు సార్. ఈ వ్యవస్థ మొత్తం కూడా గత ప్రభుత్వంలో జరిగింది. మీ ప్రభుత్వంలో అలానే జరుగుతుందా? దీని నిర్మూలన కోసం మీరు ఏమైనా కొత్త జీవోలు తీసుకొస్తారా సార్ మీ ప్రభుత్వం? ఇప్పుడు ఇంతకు ముందు మీరు అడిగిన ప్రశ్న వాస్తవం అండి. అది భార్యలు సర్పంచులు అయితే ఏకంగా జనరల్ బాడీ సమావేశంలో భర్తలు పోయే కూర్చున్నటువంటి దాఖలాలు ఉన్నాయి. అక్కడ భర్తలు మాట్లాడుతున్నారు తప్ప భార్యలు మాట్లాడేటువంటి పరిస్థితి లేదు. దీన్ని మీరు కోరినట్టుగా ఎవరైతే ఆ పదవికి అర్హులో ఆ పదవికి వన్నె తేవాలంటే వాళ్ళనే మనం ఎంకరేజ్, అలాంటి వాళ్ళనే నిలబెట్టుకోవాల్సినటువంటి అవసరం రాజకీయ పార్టీలకు ఉన్నదండి. ఎన్నికైనటువంటి ప్రతినిధి కూడా ఖచ్చితంగా నన్ను ఎన్నుకున్న ప్రజలకి నా చేతనైన సహకారం చేయాలనేటువంటి ఆలోచన వాళ్ళకి కలిగి ఉండాలండి. ఈ ప్రభుత్వం గత ప్రభుత్వంలో జరిగినటువంటి ఈ రకమైనటువంటి ఇది వాళ్ళ వ్యక్తిత్వాన్ని కూడా అస్థిరపరిచినట్టే. ఎవరైతే మహిళా సర్పంచ్ అయితే తనే ఉండాలో, తను మాట్లాడితేనే ఆ పదవికి అర్థం, తనకి అది అందం, అది ఆయన చేస్తే దానికి అదొక విలువ ఉంటుంది. కాబట్టి ఈ గవర్నమెంట్ కూడా ఆ రకమైనటువంటి పద్ధతిని కాకుండా వాళ్ళతోటి నడిపించాలనేటువంటి అభిప్రాయంతో ఉండాలనేది నేను కోరుకుంటున్నాండి. అదేవిధంగా ప్రభుత్వాన్ని కూడా మేము చెప్పడం జరిగింది. ఆ రకమైన నిర్ణయం తీసుకుంటారనేది మేము నమ్ముతున్నామండి. సార్ మీరు ఓటర్లకు ఏం చెప్పదలుచుకున్నారు సార్? ఫైనల్గా ఎలక్షన్లు వస్తున్నాయి కదా, ఓటు యొక్క విలువను మీరు ఏ విధంగా తెలుపదలుచుకున్నారు ఈ ఓటర్లకు? మనం ఉండేది గ్రామంలో కాబట్టి మనం దేశాన్ని, రాష్ట్రాన్ని, నియోజకవర్గాన్ని బాగు చేయలేకపోయినా మన గ్రామంలో ఉన్న సమస్యలు ఏంటి, మన ప్రజలకు అవసరమైన ఏంటి, మనం ఏ రకంగా ఆరోగ్యంగా, విద్యాపరంగా, ఇంకొక రకంగా మనం ఈ వ్యవసాయ పరంగా ఏ రకమైనటువంటి పనులకైనా ప్రజలకి అందుబాటులో ఉండే వ్యక్తిని, ప్రజల సమస్యలు తెలుసుకునే వ్యక్తిని, పరిష్కార మార్గం వెతుక్కునేటువంటి వ్యక్తిని, పరిష్కారం ఎక్కడ దొరుకుతుందో అక్కడికి పోయే ఓపిక ఉన్నటువంటి వ్యక్తిని ఆ రకంగా మీరు ఎన్నుకోవటం జరిగితే ప్రజలు కోరుకున్నటువంటి ఆశయం నెరవేరుతుందండి. అప్పుడు ఆ గ్రామం కూడా అభివృద్ధి చెందటం జరుగుతుంది సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. చూస్తున్నానండి మీ తెలుగు టీవీ.